హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సాయి చంద్ర. సో ఈ వీడియోలో మనం ట్రిగ్గర్ ఫింగర్ అనే టాపిక్ మీద మాట్లాడుకుందాం. సో ఈ ట్రిగ్గర్ ఫింగర్ అంటే ఏమవుతుందంటే, ఈ చేతి వేళ్ళల్లో కొంతమందికి వేలు మడచడం చాపడం చేస్తూ ఉంటాం కదండి. ఒక పొజిషన్లో అది పట్టేస్తుంది అనమాట. అది మళ్ళీ చాపనికి రాదు, అట్లా పట్టేస్తుంది, చాపనికి రాదు. సో ఏమవుతుంది, ఎవరిలో కామన్ అంటే ముఖ్యంగా ఇది రెగ్యులర్గా కొంచెం ఆడవాళ్ళలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. తర్వాత డయాబెటిక్ పేషెంట్స్లో, తర్వాత రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళల్లో, లేదా ఇంతకుముందు ఏదైనా చేతులకు ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఇలాంటి వాళ్ళల్లో, వయసు వచ్చి అంటే మోర్ దాన్ 40 ఇయర్స్, మోర్ దాన్ 50 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో వాళ్ళల్లో మనం ఈ ట్రిగ్గర్ ఫింగర్ అనేది కామన్గా చూస్తాం. సో దీనికి ఒక క్లాసిఫికేషన్ ఉంది, దానికి గ్రేడ్స్ ఉన్నాయి, స్టేజెస్ ఉన్నాయి అన్నమాట. సో ఇనీషియల్గా వాళ్ళు చెప్పే ప్రాబ్లం ఏంటంటే, సార్ నాకు ఇక్కడ చేతిలో నొప్పి ఉంది అని చెప్తుంటారు. మనం ఇక్కడ పట్టుకొని చూస్తే వాళ్ళకి తీవ్రంగా నొప్పి ఉంటుంది. ఆ తర్వాత స్టేజ్లో వాళ్ళకి క్యాచింగ్ అంటారు. క్యాచింగ్ అంటే ఏంటి, ఇట్లా మడిచినప్పుడు చాపినప్పుడు వాళ్ళు ఈ యాక్టివ్గా అంటే అది టక్కనే ఎక్స్టెండ్ అవుతుంది, పట్టేసినట్టు ఉంటుంది కానీ లాక్ అయిపోదు. ఇక తర్వాత స్టేజ్లో ఏమవుతుంది, అది లాక్ అయిపోతుంది, ఇట్లా అంటే వస్తుంది, ప్యాసివ్గా మనం కరెక్ట్ చేస్తే వచ్చేస్తుంది. ఇక 4వ స్టేజ్, లాస్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే అది లాక్ అయిపోయి ఫిక్స్ అయిపోతుంది. సో ఫస్ట్ స్టేజ్లో నొప్పి చెప్తూ ఉంటారు, మనం పట్టుకున్నప్పుడు నొప్పి ఉంటుంది. ఇక 2వ స్టేజ్లో క్యాచింగ్ అంటే ఇట్లా టక్ టక్ అని పట్టేస్తూ ఉంటుంది అనమాట. మడచడం చాపడం చేస్తారు, టక్ 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 అని పట్టేస్తూ ఉంటుంది. ఇక 3వ స్టేజ్లో ఆ టక్ అని పట్టేస్తుంది కానీ మనం ఇలా అంటే స్ట్రైట్ అయిపోతుంది. 4వ స్టేజ్లో అది అలా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సో ఇవి స్టేజెస్ అనమాట. సో ఈ 4 స్టేజెస్ మనం చూస్తూ ఉంటాం. సో మనం పేషెంట్ ఎగ్జామిన్ చేసినప్పుడు అంటే వాళ్ళకి ఏమైనా షుగర్ ఉందా, ఏమైనా థైరాయిడ్ ఉందా, ఏమైనా కొలెస్ట్రాల్ ఉందా, ఇవి చూసుకొని వాటిని కంట్రోల్లో పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. తర్వాత ఇనీషియల్గా మనం ట్రీట్మెంట్ విషయానికి కనుక వస్తే, స్టార్టింగ్ మనం వాళ్ళకి ట్యాబ్లెట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్యాబ్లెట్లతో కూడా ఇక తగ్గట్లేదు అన్నప్పుడు వాళ్ళకి ఇక్కడ లోకల్గా స్టెరాయిడ్ ఇంజెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ దీనికి రికరెన్స్ రేట్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇక లాస్ట్ ఆప్షన్ అనేది ట్రిగ్గర్ ఫింగర్ రిలీజ్. అది చాలా సింపుల్ ప్రొసీజర్, చాలా సింపుల్ ప్రొసీజర్. మన లోకల్ అనస్థీషియా ఇచ్చి చేయొచ్చు అనమాట. A1 పుల్లిని రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసినప్పుడు ఈ టెండా అనేది ఫ్రీగా గ్లైడ్ అవుతూ ఉంటుంది. బేసిక్గా అదొక టీనోసైనోవైటిస్ ఆఫ్ ద A1 పుల్లి. సో ఇఫ్ యూ రిలీజ్ ద పుల్లి దే విల్ హ్యావ్ వెరీ గుడ్ మూమెంట్స్. సో వాళ్ళకి ఈ ప్రాబ్లం బాగా తగ్గిపోతుంది. సర్జరీ చాలా మంచి రివార్డింగ్ సర్జరీ, మంచి పెయిన్ రిలీఫ్ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. బై. Like and subscribe Eagle Health and Beauty.